జాతీయ ఉపాధి పథకానికి మహాత్మా గాంధీ పేరును తొలగించడం సిగ్గుచేటని, వీబీజీ రామ్జీ పథకాన్ని వెనక్కి తీసుకోవాలని సిపిఐ పట్టణ కార్యదర్శి సొత్తుకు ప్రవీణ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్ వద్ద భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా జాతీయ ఉపాధి హామీ పథకానికి మహాత్మా గాంధీ పేరును తొలగించడాన్ని నిరసిస్తూ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కమ్యూనిస్టుల పోరాట ఫలితంగా 2005లో యూపీఏ ప్రభుత్వంలో డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పేద ప్రజల కోసం మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని తీసుకురావడం జరిగిందని తెలిపారు. 25 సంవత్సరాల నుండి దేశవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో 100 రోజుల కరువు పని ఇప్పుడున్న బీజేపీ కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్ని మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని పేరు మార్చి వీబీజీ రామ్జీ పథకాన్ని పార్లమెంట్లో చట్టాన్ని తీసుకువచ్చి బిల్లు ఆమోదించడం జరిగిందని, గత 25 సంవత్సరాల నుండి కేంద్ర ప్రభుత్వం 90% నిధులతో గ్రామీణ వ్యవసాయ కూలీలకు ఎంతోగానో ఉపయోగపడే ఉపాధిని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తుందని అన్నారు. మహాత్మా గాంధీని చంపిన నాథూరాం గాడ్సే ముద్దు పేరు రామ్జీ అని, జాతీయ ఉపాధి పథకానికి గాడ్సే పేరును పెట్టడం చాలా సిగ్గుచేటని అన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈరోజు మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో మహాత్మా గాంధీ పేరును రద్దు చేసి, అదేవిధంగా ఈ యొక్క చట్టాన్ని కూడా పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేసి కొత్త చట్టాన్ని రూపొందించడం జరిగింది. దానికి వ్యతిరేకంగా ఈరోజు జయశంకర్ జిల్లా అంబేద్కర్ సెంటర్ వద్ద కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో మరి ఆందోళన పోరాటాలు చేయడం జరుగుతుంది. మరి గత 25 సంవత్సరాలుగా కొనసాగుతున్నటువంటి మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేయడం చాలా సిగ్గుచేటైన విషయం. ఆనాడు కమ్యూనిస్టులు అనేక పోరాట ఫలితంగా 2005లో ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఏర్పాటు చేసినటువంటి జాతీయ స్థాయి పథకం ఇది ప్రపంచంలోనే అతిపెద్ద పథకం. ఈ యొక్క భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి రాష్ట్రంలో, ప్రతి జిల్లాలో, ప్రతి గ్రామంలో కూడా ఈ యొక్క 100 రోజుల కరువు పని అనేది ఉండేది. దానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో కూడా రద్దు చేసి వాళ్లకు అనుకూలంగా ఉన్నటువంటి చట్టాలను రూపొందించుకోవడం చాలా సిగ్గుచేటైన విషయం. ఎందుకంటే గతంలో కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క ఉపాధి హామీ చట్టం కింద 90% నిధులు కేంద్ర ప్రభుత్వమే భరించేది. కానీ ఈ చట్టం, కొత్త చట్టం ఏం చెప్తుంది? 90% కాదు, కేవలం 60% నిధులు మాత్రం ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. 40% నిధులు రాష్ట్ర ప్రభుత్వం భరించాలని, అదేవిధంగా ఈ యొక్క ఉపాధికి సంబంధించినటువంటి కూలీల వివరాలు గతంలో హాజరు ద్వారా తీసుకొని పని చేసిన వెంటనే పైసలు ఇచ్చేటువంటి పరిస్థితి ఉండే. కానీ ఈ యొక్క కొత్త చట్టంలో డిజిటల్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఖచ్చితంగా ఆ యొక్క పని చేసినటువంటి ఫోటోలు ఉదయం పూట, సాయంత్రం పూట ఫోటోలు పెట్టాలి. సాంకేతిక లోపం వల్ల ఫోటోలు పెట్టకపోతే వాళ్ళు చేసినటువంటి పనికి డబ్బులు రానటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ యొక్క ప్రభుత్వం పేదల ప్రభుత్వం కాదు. ఈ యొక్క ప్రభుత్వం బడాబాబుల ప్రభుత్వం. పేద వర్గాలకు ఉపయోగపడే పథకాలను రద్దు చేయడం చాలా సిగ్గుచేటు. అందులో మహాత్మా గాంధీ గారి పేరును తొలగించి మహాత్మా గాంధీని చంపినటువంటి నాథూరాం గాడ్సే రామ్జీ పేరును పెట్టడం ఇది చాలా సిగ్గుచేటైన విషయం. మరి రామ్జీ అంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళందరికీ తెలుసు. నాథూరాం గాడ్సే ముద్దు పేరు రామ్జీ. ఈరోజు గాంధీజీని చంపినటువంటి వ్యక్తి పేరును ఈ యొక్క జాతీయ స్థాయి పథకంలో పేరు చేర్చడం చాలా బాధాకరమైన విషయం. ఈ భారతదేశానికి చీకటి రోజు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరు ప్రవేశపెట్టినటువంటి నూతన చట్టాన్ని వెనక్కి తీసుకోవాలి. పాత పద్ధతిలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని అలాగానే కొనసాగించాలని చెప్పేసి సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత తన యొక్క మార్పును ప్రదర్శించే విధంగా కొత్త చట్టాలు తీసుకొస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఒకవైపు కార్మికుల యొక్క హక్కులను కాలరాస్తూ వాటి యొక్క అనేక రకాలుగా కొట్లాట సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలను ఈరోజు రద్దు చేసే ఒకవైపు చేస్తూ, అదేవిధంగా అనేక సంవత్సరాలుగా ఉన్నటువంటి చట్టాలను ఈరోజు వాళ్ళ యొక్క బీజేపీకి సంబంధించినటువంటి పేర్లతోని ఇలా మళ్ళీ కొత్త చట్టాలు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. వీటిని ఇలా పార్లమెంట్లో వాళ్ళకు ఉన్నటువంటి మందబలంతో ఇలా కొత్త చట్టాలు తీసుకొచ్చి ఇలా ఉన్నటువంటి అనేక స్వతంత్ర సంబంధించినటువంటి మహాత్ముల యొక్క పేర్లు పెట్టుకున్నటువంటి చట్టాలను కూడా ఇలా తూట్లు పొడిచే విధంగా కొత్త సంస్కరణలు తీసుకొస్తున్నటువంటి బీజేపీ యొక్క వైఖరిని ఇలా భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. మీరు కొత్త చట్టాలు తీసుకొచ్చినట్టయితే ఇలా భారత కమ్యూనిస్టు పార్టీ, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సమస్త కార్మిక లోకాన్ని మొత్తం ఏకం చేసి ఈరోజు వాళ్ళ యొక్క బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెదించేంత వరకు కూడా కమ్యూనిస్టు పార్టీ తరఫున కొట్లాడతామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.